తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకొచ్చి దాదాపుగా 2 సంవత్సరాల పైనే అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా క్యాబినెట్ విస్తీర్ణంలో ఇంతవరకు పూర్తి స్థాయిలో చేయకపోవడం గమనార్థంగా కనబడతా ఉంది. ఇంకా 2 స్థానాలు అలానే పెండింగ్ ఉన్న నేపథ్యంలో వాటిపైన ఆశావాదులు ఎవరైతే ఉంటారో మాకు మంత్రి పదవి అంటూ ఇప్పటికే అనేక మంది కూడా పైరోలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు కేంద్ర అధిష్టానంతోని మరియు ఇక్కడున్న నేతలతోని సంప్రదింపులు జరిపించి ఖచ్చితంగా మంత్రి పదవి నాకంటూ ఇటు సీనియర్ నేతలు కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మనం మునుగోడుకు సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రథమ స్థానంలో ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు. తనకి మంత్రి పదవి కావాలని బహిరంగానే అనేక సార్లు చెప్పిన సందర్భాలు కూడా చూశాము. తన రూల్స్ తన నియోజకవర్గం అభివృద్ధి కోసమై తన సొంత రూల్స్ పెట్టుకొని తను నడిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రజల కోసము నేను చేస్తున్న కృషిని ఖచ్చితంగా అధిష్టానం ఏదో ఒక రోజు నన్ను గుర్తిస్తుందని కూడా తన ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. తన సోదరికి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చామని, ఒకే ఇంట్లో ఇద్దరికి ఇవ్వబోమని ఇటు కాంగ్రెస్ అధిష్టానం చెప్పినప్పటికీ కూడా అలా ఎలా అంటారు, ఖచ్చితంగా మా అన్నది మా అన్నతోవే, నాది నాతోవే. నేను బీజేపీలో ఉన్నప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట ఇవ్వడం వల్లనే నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అన్నట్టుగా తను అనేక సార్లు అయితే చెప్పడం అయితే జరిగింది. మరి ఉన్న 2 స్థానాలు అంటే మంత్రివర్గంలో ఇంకా 2 స్థానాలు అయితే పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో ఒక బీసీ నేతకి మరొక రెడ్డి నేతకి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే అనూన్యంగా రంజిత్ రెడ్డి పేరైతే వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చేవెళ్ళ పార్లమెంట్ గా పోటీ చేయడం అయితే జరిగింది. తను పోటీ చేసి ఓడిపోవడం అయితే జరిగింది. తనకి కాంగ్రెస్ అధిష్టానం కూడా తనకి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా తన పేరే చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఒకే రెడ్డి వర్గంలో సంబంధించిన ఆశావాదులు అనేక మంది ఉండడం, ఇటు రాజగోపాల్ రెడ్డి ఆయన రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇటు రంజిత్ రెడ్డి తను కూడా రెడ్డికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎవరికన్నా ఒకరికే ఇచ్చే ఆలోచనలు ఇటు అధిష్టానం పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఎన్నోసార్లు ఇటు రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి కావాలి, ఖచ్చితంగా నేను తెలంగాణ కోసము పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, ఇటు భువనగిరి సంబంధించిన పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నా పాత్ర కీలకంగా ఉంది అంటూ అనేక సార్లు ఇటు రాజగోపాల్ రెడ్డి ఇటు కాంగ్రెస్ అధిష్టానం పైన సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా అసంతృప్తితో మాట్లాడిన పరిస్థితి మనమైతే చూసాం. ఈ నేపథ్యంలో మరి ఇద్దరు రెడ్డిలలో ఒక్కరికే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇన్నాడు కాబట్టి రాజగోపాల్ రెడ్డి అవుట్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు అయితే రాజగోపాల్ రెడ్డికి అయితే తగ్గాయన్నట్టు కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అభిమానులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గం విస్తరణ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీనియర్ల మధ్య కొంత వివాదం వస్తా ఉంది. మంత్రి పదవికి సంబంధించిన అంశం పైన కూడా నాకంటూ సీనియర్ నేతలు కూడా చాలా మంది కూడా పోటీ పెరుగుతా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే జరుగుతా ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గ విస్తీర్ణం ఉండబోతా ఉంది. ఎక్కడ ప్రజల అభిమానము సంపాదించుకున్న లీడర్లకు మాత్రమే అనేక విధాలుగా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అంటే కుల సంబంధించిన సమీకరణాలు, ఇటు అన్ని సమీకరణలు చూసిన తర్వాతనే మంత్రివర్గ విస్తీర్ణ చేస్తామన్నట్టుగా ఇటు అధిష్టానం ముందు నుండి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని సమీకరణల తర్వాత ఒక బీసీ లీడర్ కి, ఒక రెడ్డి లీడర్ కి మంత్రి పదవి ఇవ్వాలని కూడా అధిష్టానం ఫిక్స్ అన్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో రెడ్డికి సంబంధించిన వాళ్ళలో ఇప్పటికే అత్యధికంగా మంత్రులు ఉన్నారు. ఆ నేపథ్యం కనబడతా ఉంది. మరి అలా ఎలా ఇస్తారు? ఇంకొకటి కూడా ఎస్సీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి, ఇంకొకటి బీసీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా మంది కూడా పార్టీకి రాజీనామా చేయాలి అన్న విధంగా కొంతమంది సీనియర్ నేతలు కూడా చూశారు. గతంలో కూడా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కూడా మనము మల్లెడ్డి రంగారెడ్డి సీనియర్ నేతలు కూడా చూసాము. తను ఇంటికెళ్ళి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఇంటికెళ్ళి తనను బుజ్జగించి వచ్చే ఏదైతే మంత్రివర్గ విస్తరణలో నీకు చోటు తగ్గిస్తాము, ఎందుకంటే ఉమ్మడి హైదరాబాద్ సంబంధించిన నేతలు ఎవరు లేరు అన్న విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా సీనియర్ నేతలు తన ఇంటికెళ్ళి కూడా తనను బుజ్జగించిన నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిస్థితిలో అలాంటి సీనియర్ నేతలకి అవకాశం కల్పించాలి అన్నట్టుగా అటు ఒకవైపు వాళ్ళు చూస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. కానీ అనూన్యంగా ఇప్పుడు రంజిత్ రెడ్డి పేరు తెరపైకి రావడం వల్ల ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అటు మల్లెడ్డి రంగారెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా మంత్రి పదవి దక్కని అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ఇది ఒక గందరగోళం అయితే నడుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గం సంబంధించి విస్తరణ సంబంధించి కూడా కీలక సమావేశాలు అయితే ఉండబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ముగిసిపోయింది.
అయిపోయింది. ఇంకా దాదాపుగా ఉంది 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రి పదవులు విస్తీర్ణ జరగాల్సిందే అనే విధంగా ఇటు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రాజగోపాల్ రెడ్డి కూడా అనేక సార్లు తనకు హోంశాఖ కావాలని కూడా అనేక సార్లు కూడా మరి అధిష్టానానికి చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. తనకు హోంశాఖ ఇవ్వండి అన్నట్టుగా తను చెప్పడం అయితే జరిగింది. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఇబ్బందిగా ఉంది. ఖచ్చితంగా నాకు హోంశాఖ ఇచ్చినా, ఎడ్యుకేషన్ శాఖ ఇచ్చినా గానీ నీ తెలంగాణ అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని కూడా తను అనేక సార్లు కూడా చెప్పిన పరిస్థితిలో మా కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఉత్కంఠ వాతావరణం అయితే కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కొంత గందరగోళం కూడా ఏర్పడిన పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన కూడా అధిష్టానం కూడా మరోసారి ఆలోచించాలి అన్నట్టుగా సీనియర్ నేతలు చెప్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరి చూద్దాం, మరి కాంగ్రెస్ పార్టీకి ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాత్రము ఏదైతే బహిరంగ సభలో అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బహిరంగ సభలు మాత్రమే మరి రంజిత్ రెడ్డిని మంత్రి చేసే బాధ్యత నాది అని అనడం అయితే జరిగింది. ఈ బాధ్యత మరి సీఎం రేవంత్ రెడ్డి బలంగా తీసుకొని రంజిత్ రెడ్డి మాత్రం మంత్రి పదవి కట్టబెడితే ఇక్కడ సీనియర్లు అని చెప్పుకునే ఇటు మల్లెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా అభిమానులు కావచ్చు, లేకుంటే ఆ పార్టీ క్యాడర్ కూడా మరోవైపు చూసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి గందరగోళానికి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.